నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్ మరి మీరు సూర్య ఉపాసకులు కదా, సో మరి సూర్య భగవానుడి రోజు ఆదివారం, మరి అందరూ ఆదివారం రోజే చాలా లేజీగా నాన్ వెజ్ ఎక్కువగా తినడానికి ఎందుకు ఇష్టపడతారు సార్? అంటే ఆ రోజు అంతా ఎక్కువగా అంత యాక్టివ్గా ఉండరు, అంటే మొత్తం అదర్ యాక్టివిటీస్ కానీ ఏదైనా పార్టీ మూడ్స్ కానీ అన్నీ ఆ రోజే ఎందుకు సార్ చేస్తారు? యాక్టివ్గా లేక కాదు, విపరీతమైనటువంటి హైపర్ యాక్టివ్ అది. మిగతా రోజులన్నీ కూడా చాలా స్లోగా నడుస్తాయి కదా. అంటే సోమవారం వచ్చింది ఆఫీస్కి వెళ్ళాలి, సోమవారం వచ్చింది షూటింగ్కి వెళ్ళాలి, ఇవన్నీ చాలా స్లోగా ఉంటాయి. ఓ 10 నిమిషాలు లేట్ అయిన పర్వాలేదు. కానీ ఆదివారం అనగానే నైట్ పడుకునేటప్పుడు డిలే చేస్తారు, ఉదయం లేచేటప్పుడు కూడా డిలే చేస్తారు. అంటే దాని మీద మక్కువ ఎక్కువగా ఉంటుంది. అలాగే చికెన్ షాప్కి వెళ్ళాలి, లేట్ అయితే కష్టం, త్వరగా వెళ్ళాలి ఎందుకంటే లైన్ పెద్దగా ఉంటుంది. చేపల మార్కెట్కి వెళ్ళాలి, చాలా ఫాస్ట్గా ఉంటాయి ఆ రోజు. అంటే త్వరగా తెచ్చుకుని త్వరగా పెట్టుకుని త్వరగా తినేయాలి. ఇది లేజినెస్ కాదు, హైపర్ యాక్టివ్. అంటే మనకి అంటే నేను చేసే సాధనలో ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్ అండి. ఇందులో ఏముంటుందంటే మూలాధార చక్రం, మన శరీరం 7 చక్రాల మీద ప్రధానమైనటువంటి 7 చక్రాలు. అంటే ఒరిజినల్గా 224 చక్రాలు ఉంటాయి. ఇందులో ప్రధాన చక్రాలు మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. కానీ షట్చక్రాలే అంటారు. ప్రధానంగా ఉన్న వాటిని షట్చక్రాలు అంటారు. సహస్రార చక్రాన్ని 7వ చక్రంగా తీసుకుంటాం. ఈ ఏ చక్రం ఎలా తీసుకున్నా అయితే ఎనర్జీ లోపం ఉంటుంది, లేకపోతే ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఎనర్జీ తక్కువగా ఉన్నవాడిని, డిప్రెషన్గా ఉన్నవాడిని బద్ధకస్తులుగా చూస్తాం. అలాగే ఎనర్జీ ఎక్కువ ఉన్న వాళ్ళని హైపర్ యాక్టివ్గా చూస్తాం. చిన్నపిల్లలు చూడండి, విపరీతమైనటువంటి హైపర్ యాక్టివ్ ఉంటుంది. వాళ్ళకి కారణం ఏంటంటే అతిగా చైతన్యం అయిపోయినటువంటి మూలాధార చక్రం. ఇక బాగా బలహీనంగా ఉంది చక్రం, అంటే ఎనర్జీ లేదు అందులో. అప్పుడు వాళ్ళు ఏంటంటే బెడ్ రిటర్న్ పేషెంట్స్, వాళ్ళకి మూలాధారం బాగాలేదు కాబట్టి ఎక్కువ పడుకునే ఉంటారు. అంటే పడుకునే వాటికి కూడా మూలాధారం బాలేదు. ఇక ఈ జీవితం వ్యర్థం, నేను బ్రతికుండి అనవసరం అనుకునే వాళ్ళకు కూడా మూలాధార చక్రంలో ఎనర్జీ లేకపోవడమే. కొంతమంది ఉంటారు, ఎవడొస్తాడా, ఎవరిని చంపేయమంటాడా, చంపేద్దాం రెడీ, నువ్వు నన్ను తిడతావా పొడి చేస్తాను అనేవాడికి కూడా మూలాధారం ఓవర్ యాక్టివేషనే. అంటే స్టేజెస్ చూసుకుంటే ఇవన్నీ లేకుండా బ్యాలెన్స్డ్గా ఉండే చక్రం, మూలాధార చక్రం బ్యాలెన్స్డ్గా సమస్థితిలో ఉంటే వాళ్ళు సాత్వికంగా జీవితాన్ని నవ్వుతూ నవ్విస్తూ వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళ జీవితాలు అన్నమాట. ఒక అతిగా గొడవ పెట్టుకుంటున్నాడు అంటే మూలాధారం అతిగా చైతన్యం అయింది. ఇప్పుడు మన ఎదురుగుండా రోడ్డు మీద పెద్ద గొడవ జరుగుతుంది, అది చూసే వాళ్ళకి అక్కడ గొడవ పెట్టుకుంటున్న వాడికి కూడా మూలాధారం యాక్టివేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎవడైనా భయపడుతూ దెబ్బతింటున్నాడు అనుకో, వాళ్ళలో మూలాధారం ఎనర్జీ తక్కువగా ఉంది. ఎందుకంటే తిరగబడ్డానికి కూడా ఎనర్జీ లేదు అక్కడ, ఎందుకంటే దెబ్బలు తింటూ ఉంటాడు. అలాగే ఇక్కడ ఇంకొక చక్రం ఉంటుంది, సోలార్ ఫ్లెక్సస్ అని చిన్న చక్రం ఒకటి ఉంటుంది. ఇది చైతన్యం తక్కువగా ఉన్నా లేకపోతే చైతన్యం అధికంగా ఉన్నా కూడా అక్కడ అవతల వ్యక్తి కొడుతున్నాడు, కొట్టడానికి శక్తి లేదు, వీడు అతిగా చైతన్యమైనటువంటి సోలార్ ఫ్లెక్సస్తో మాటలతో దూషిస్తూ ఉంటాడు, తిడుతూ ఉంటాడు, బూతులు, అక్కర్లేని బూతులన్నీ వస్తుంటాయి. ఇది విపరీతంగా చైతన్యం అయిపోయింది. ఇది ఇంతే ఉండాలి. ఇంతకన్నా చిన్నగా ఉన్నా, ఇంతగా పెద్దగా ఉన్నా కూడా పరిస్థితులు ఇంతగా చిన్నగా ఉంది, వాడు అక్కడ కొడుతూ ఉంటే లోపల కసి పెంచేసుకుంటూ ఉంటాడు, ఏం బయటికి మాట్లాడు, లోపల బాధ వస్తూ ఉంటుంది, లోపల కుంగిపోతూ ఉంటాడు అనమాట. అతిగా చైతన్యం ఉంటేనేమో దుర్భాషలు ఆడేస్తుంటాడు, నువ్వు ఆడివి, నువ్వు వీడు అని తిడుతూ ఉంటాడు. ఏమీ లేవు, నన్ను తిడతావా, నేను అంత చూస్తా అని లోపల మనసులో ఆ బాధ కుమిలిపోతుంటాడు. ఇవన్నీ కూడా ఎనర్జీ లోపాలు, మన శరీరంలో శక్తి క్షీణించడం వల్ల వస్తూ ఉంటాయి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న సమాధానం ఏంటి అంటే సండే రోజు అందరూ హైపర్ యాక్టివ్ ఉంటారు. ఎందుకు అంటే మూలాధార చక్రము కాసేపు డిప్రెషన్ అయిపోతుంది, ఆ లెగిసి మాంసాహారాన్ని తినేయాలని తాపత్రయం, లేకపోతే ఇంకోటి అదర్ యాక్టివిటీస్, చెయ్యకూడని పనులు ఏవైతే ఉన్నాయో వాటిల్ని అతిగా చేయడం కోసం ఓవర్ యాక్టివ్ అయిపోతూ ఉంటుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే 1940s ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో భారతదేశంలో ప్రవేశించినటువంటి బ్రిటిషర్స్, అంటే అది రావడానికి ముందు కానీ వచ్చిన తర్వాత కానీ భారతదేశంలో ఉన్న సంపదని దోచుకు వెళ్ళిపోవాలి అనే దుర్బుద్ధితో వచ్చిన వాళ్ళు ఇక్కడ మన ఆహార విహార వ్యవహారాలను బాగా గమనించారు. దీన్ని వాళ్ళకి రీసెర్చ్ చేయడానికి 4 ఏళ్ళు పట్టింది.
అసలు మన శక్తి, మన స్ట్రెంగ్త్ ఏంటి, అసలు మీ మ్యాక్స్ టీవీ ఏంటి, ఇక్కడ మీ ప్రొపరేటర్ ఏంటి అని రీసెర్చ్ చేయడానికి నేను బయట వెళ్ళి తిరిగితే 1-2 రోజుల్లో అర్థమవుతుంది కదా నీతో మాట్లాడుతుంటే. ఇలా మన వాళ్ళతో తిరుగుతూ వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్, 4 ఏళ్ల రీసెర్చ్లో మన స్ట్రెంగ్త్ సన్ అని అర్థమైంది వాళ్ళకి. సన్ వర్షిప్ని క్యాన్సిల్ చేస్తే, వీళ్ళకి దూరం చేస్తే వీళ్ళని మనం ఆక్రమించుకోవచ్చు. సూర్యుడు అంటే ఏంటి తెలియాలి ఫస్ట్. అసలు భారతదేశం అంటే ఏంటి? భరతుడు పరిపాలించిన దేశం. హిందూ దేశం అంటే సింధు నది పరివాహక ప్రాంతం. ఇలా అనుకుంటూ ఉంటాం కదా. భారతీయులు మనం కదా, భారతీయులు. ఇండియన్స్ అంటాం, సింపుల్గా ఉంటుంది ఇండియా. భారతీయులు అంటే భా అంటే సంస్కృతంలో కాంతి, రథ అంటే మక్కువ, ఈలు అంటే కలిగిన వాళ్ళు. భారతీయులు అంటే అర్థం ఏంటంటే కాంతి మీద మక్కువ కలిగిన వాళ్ళని భారతీయులు అంటారు. కాంతి అంటే అంటే కాంతి అని అర్థమైంది. కాంతికి కారణం ఏంటి? వెలుతురు. వెలుతురుతో ఏమొస్తుంది? ఇప్పుడు చీకటిగా ఉందమ్మా, ఇక్కడ టేబుల్ మీద ఏమున్నాయంటే ఏం చెప్తావు? ఐటమ్స్ కనపడుతున్నాయి కాబట్టి. కనపడకపోతే నాలెడ్జ్, జ్ఞానం కదా. జ్ఞానం మీద మక్కువ కలిగిన వాళ్ళు భారతీయులు. కానీ వీళ్ళని జ్ఞానానికి దూరం చెయ్యాలి. ఆ అజ్ఞానాన్ని ఎప్పుడు వస్తుందంటే పదార్థం యొక్క స్వభావం అజ్ఞానం వైపు నడిపిస్తుంది. మాంసాహారం తినడం వల్ల మనిషిలో మేలుకున్నటువంటి మానవత్వం, అద్భుతమైనటువంటి డివైన్ ఎనర్జీ కోల్పోతుంది. ఇది మనకి అలవాటు చేశారు అని చెప్తూ ఉంటాం. ఇది కొంతవరకు వాళ్ళు చేసింది ఉంది, మన తప్పులు కూడా ఉన్నాయి, మనం వాళ్ళ మీద రుద్దేస్తుంటాం వాళ్ళు వచ్చేయడం వల్ల. దీనికి వేదం ప్రమాణంగా తీసుకుంటే మానవులు మాంసాహారం తినకూడదు. అది కొన్ని సందర్భాలలో ఔషధాలుగా వాడుకోవడానికి ఏదో కొన్ని జంతువుల పేర్లు చెప్పడం జరిగింది. అలా మనం చూసినట్లు కొన్ని వాటిని చూసి ఈ బలులు ఇవ్వటం ఇలాంటి వాటి ద్వారా ఎక్కువైపోయింది. ఇది ఈ కారణం వల్ల అంటే ఒక 50 ఏళ్ళ వెనక నుంచి ఇది ఇలా జరిగి ఇప్పుడు అది మనకి ఆదివారం సండే అనగానే రెస్ట్, చెయ్యకూడని పాపాలన్నీ చేసేస్తున్నాం. అసలు అంటే ఇవి ఎప్పుడూ చేయకూడదు. మాంసాహారం ఒక ఆదివారమే తింటే తప్ప అంటే మాంసాహారం ఎప్పుడు తిన్నా తప్పే. ఒకే నువ్వు అలవాటు పడిపోయి ఉన్నావు కనీసం. అందుకనే మనకు శాస్త్రంలో సూర్యాష్టకంలో లౌకికంగా రాసింది. వేదం అయితే మాంసాహారం తినడం ఎప్పుడూ తప్పే. మాంసాహారం అంటే జీవితంలో అభివృద్ధి సాధించడానికి ఆదివారం మాంసం మద్యం మానేస్తే నేను చెప్పిన వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు జీవితంలో సంపదలు సాధిస్తారు. మీకు ఫస్ట్ వచ్చేది జ్ఞానం వస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే ఆదివారం ఒక్కరోజు మానేస్తే మిగతా రోజులు మానాలా వద్దా అనే విచక్షణ మీకు ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో ఆ సూర్యాష్టకంలో ఉన్నటువంటి పదాన్ని తీసుకుని ఋషులు మనకి ఇచ్చిందని చెప్తూ ఉంటారు. ఒరిజినల్గా వేదంలో అయితే మాంసాహారం అంటే మనం విడిచిపెట్టాల్సినవి మద్యము మాంసము విడిచిపెట్టాలి ఎప్పుడూ కూడా. ఆదివారమే కదా, ఎప్పుడు విడిచిపెట్టాలి. లేదు ప్రారంభిద్దాం ఒక రోజుతో, అది ఆదివారంతో ప్రారంభిస్తాం. ఆదివారం అంటే మొదటిది కదా, ఆ మొదటి రోజుతో ప్రారంభిస్తే మిగతావన్నీ ఆటోమేటిక్గా ఈజీగా వస్తాయి. కాబట్టి సార్ మరి కొంతమందికి అసలు ఈ నాన్ వెజ్ చాలా ఇష్టం, అసలు లేకపోతే అసలు ఉండలేరు కదా సార్. సో వాళ్ళకి జ్ఞానం అనేది ఎలా ఉంటుంది సార్? అంటే అదే ఇప్పుడు అంటే రాంగ్ గానే ఉంటుందా వాళ్ళ డెసిషన్స్ టేకింగ్ అన్ని? అంటే చాలా మంది అంటారు నేను విపరీతంగా మాంసం తింటాను, నేను జీవితంలో కోట్లు సంపాదించాను, లక్షలు సంపాదించాను, నేను చేస్తాను ప్రతి దాంట్లో సక్సెస్ వచ్చేసింది. సక్సెస్కి డెఫినేషన్ మాంసం తినడం ఒకటే కాదు. అంటే నేను పూర్తిగా మాంసం తినడం వల్లే నీకు ఇవన్నీ కోల్పోతావు, అది జ్ఞానాన్ని కోల్పోతావు. తద్వారా ఇప్పుడు నువ్వు అనొచ్చు నేను ఒక 10 కోట్లు సంపాదించాను, నేను రోజు మాంసం తింటాను, నేను ఆదివారం తింటాను, నాకు ముక్క లేకపోతే ముద్ద దిగదు, అయినా సరే నేను కోట్లు సంపాదించాను. నువ్వు వేసుకున్నావు 10 కోట్లు నేను సంపాదించింది. ఒరిజినల్గా నీ స్టామినా 100 కోట్లు అయి ఉండొచ్చేమో. అంటే ఇంకా షార్ప్గా ఆలోచించగలము, ఇంకా షార్ప్గా చేయగలము. సరే నువ్వు 10 కోట్లు సంపాదించావు మాంసాహారం తింటూ, పూర్తిగా ఒక్కరోజు కూడా మానకుండా నీ ఇష్టం వచ్చినట్టు తింటూ, ఎలాంటి అనారోగ్య సమస్య లేకుండా మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆరోగ్యంగా ఉన్నావా? ఎవరైనా ఉన్నారా? మాంసాహారాన్ని తింటూ నీ జీవితాన్ని నీ ఇష్టం వచ్చినట్టు గడుపుతూ విపరీతంగా ధన సంపాదన చేస్తూ ఆరోగ్యంగా ఉన్నావా? నా దగ్గరికి వస్తూ ఉంటారు కదా ఒక పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన, 100,000 కోట్లు ఉన్నాయి, 45 ఏళ్లగా ఆయన ఆరోగ్యంగా లేడు.
కంటి మీద కునుకు లేదు, విపరీతమైనటువంటి ధనం ఉంది, విపరీతమైనటువంటి గౌరవం ఉంది. కానీ నిద్ర, నువ్వు ఎంత సంపాదించి ఎంత కష్టపడి సాయంత్రం ఇంటికి వెళ్ళిన వెంటనే మెలకుగానే ఉంటావా? పడుకోవాలనుకుంటావు కదా, నిద్ర వస్తుంది, వస్తే బాగుండు, రాకపోతే ఏంటి పరిస్థితి? ఇచ్చట్టేస్తుంది. అంటే ఇది ఒక పార్ట్. మాంసం తినడం లేకపోతే తినకూడని పదార్థాలు తినడం అనేది ఒక పార్ట్గా తీసుకుంటే ఇది నీ జీవితాన్ని నిర్దేశిస్తుంది. నువ్వు తినే ఆహారమే నీ మనస్సు అవుతుంది. నువ్వు 10 కోట్ల రూపాయలు సంపాదించిన తృప్తిగా పిల్లలతో ఆరోగ్యంగా ఎలాంటి ఔషధాలు తీసుకోక్కర్లేకుండా సాయంత్రం 6 గంటల వరకు శుభ్రంగా కష్టపడి ఇంటికి వెళ్ళి స్నానం చేసి టీవీ పెట్టుకుని పిల్లలతో నీకు నచ్చిన పదార్థాన్ని, సాత్వికమైన పదార్థాన్ని తినేసి 9-9:30కి రిమోట్ కట్టేసి బెడ్రూమ్లోకి వెళ్ళి అలా పడుకుంటే 10 నిమిషాల్లో నిద్ర పట్టేస్తే 4:30-5 గంటలకు మెలకు వస్తే అది జీవితం. అంటే కోట్లు ఉన్నాయి, ఏంటి లాభం? వేల కోట్లు ఉన్నాయి, ఏంటి లాభం? పాపం మనం చూసాం, అంబానీ గారి అబ్బాయి 100,000 కోట్ల లక్షల కోట్లేమో, పాపం ఆయన ఆరోగ్యంగా ఉన్నాడా? మరి మాంసం తింటున్నారు లేదో నాకు తెలియదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే మాంసాన్ని మనకంత యోగ్యమైంది కాదు, మనం బ్రతకడానికి తినాలి. మనం ఈ తినటం అనేది సుఖము సంతోషం, ఇవి శాశ్వతాలు కాదు. ఆనందం కోసం బ్రతకాలి, ఇది శాశ్వతమైంది. సుఖం సంతోషం, ఐస్ క్రీమ్ తింటే సుఖంగా ఉంటుంది, కాసేపు సంతోషాన్ని ఇస్తుంది, శాశ్వతంగా ఉంటుందా? ఉండదు. ఆనందం అనేది ఆత్మకు సంబంధించింది, అది స్టాండర్డ్గా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది వేదం ద్వారా వస్తుంది. ఆత్మ సంతృప్తి అనేవి కొన్ని ఉంటాయి, అవి శాశ్వతంగా ఉంటాయి. సార్ మరి అందరూ అంటారు వెజ్ కంటే నాన్ వెజ్ లోనే ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి అంటారు కదా సార్? ఈ ప్రశ్నకి చాలాసార్లు చెప్పా, ప్రోటీన్ కదా, ప్రోటీన్ దేంట్లో ఉంది? ప్రోటీన్ దేంట్లో ఉంది అంటే మాంసాహారంలో ప్రోటీన్ దేంట్లో ఉంది? చికెన్లో ఉంది. కోడి కదా, కోడి ప్రోటీన్, కోడిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంది. ప్రోటీన్ కోసం కోడి ఏం తింటుందమ్మా? ఏం వేస్తావు? వడ్లేస్తావు, గొంట్లేస్తావు, రాగులేస్తావు, జొన్నలేస్తావు, మొక్కజొన్నలేస్తావు. ఇది మన ఇళ్ళ దగ్గర పెంచుకునేటువంటి కోడి. పౌల్ట్రీస్లో ఉండేటువంటి కోళ్ళకు కూడా మొక్కజొన్న, ఆల్చిప్ప, జొన్నలు, ఇంకా రకరకాల కెమికల్స్ కలిపి వేస్తారు. ఇవి ఆల్చిప్ప అంటే కాల్షియము, మొక్కజొన్న అంటే మళ్ళీ ప్రోటీన్కి సంబంధించినవి, అందులో ఇంకా కార్బోహైడ్రేట్స్, మినరల్స్ ఉంటాయి. అంటే ఈ మాట మాట్లాడితే ఎవడో ఒకడు కామెంట్ పెట్టాడు, ఒక డైటీషియన్ కూడా జిమ్ కోచ్ అనుకుంటా, దాని గట్ హెల్త్ వేరు, మనిషి యొక్క గట్ హెల్త్. అది తినేది గడ్డే, అది కూడా తినేది గింజలే, దాన్ని అది అరిగించుకుంటుంది, అది ప్రోటీన్గా మార్చుకుంటుంది. అది డైరెక్ట్ ప్రోటీన్ ఏం తీసుకోవట్లేదుగా, వాడిని అడుగుతున్నాను స్ట్రైట్. దానికంటూ ఒక డైజెషన్ సిస్టమ్ ఉంటుంది. డైజెషన్ సిస్టమ్ మనకే ఉండదు, డైజెషన్ సిస్టమ్. మొక్కజొన్న తింటే అరుగుద్దానికి అరగదా? అది మొక్కజొన్న దానికి ఇంకా మనం కంకెల మీద కాల్చుకుని బొగ్గుల మీద కాల్చుకుని తింటాం, దానికి పొడి చేసి పెట్టేస్తారు. అదే మొక్కజొన్న దానికి కాల్షియం కోసం నత్తగుల్లలా వేస్తారు పౌల్ట్రీస్లో వాటికి. ఇదేమో చిన్న చిన్న రాళ్ళు తింటుంది కాల్షియం కోసం. ఇంట్లో ఉండే కోడి దానికి మనం ప్రత్యేకంగా ప్రతిదీ కూడా బాడీలో ఒక మెకానిజం ఉంది. దాని ఆ జీవికి కావలసినటువంటి మెకానిజం ఆ జీవిలో ఉంది, మనిషికి కావాల్సింది మనిషిలో ఉంది, గేదెలో ఉండవలసింది గేదెలో ఉంటుంది. అంటే ప్రోటీన్ కదా, ప్రోటీన్ తింటే బలంగా ఉంటుంది. ఏనుగు ఏం తింటుంది? చెరుకు గడ్డలు, ఆ గడ్డి. సింహం ఇంకొక తింటుంది, అదే లేడుల్ని, జింకల్ని. వెనకాల నుంచి కొడితే ఏనుగును కూడా తినేస్తుంది, వెనకాల నుంచి కొడితే. నాన్ వెజ్జే. కానీ ఎదురుగుండా వస్తే ఏనుగు బలమైందా, సింహం బలమైందా? మరి అది తినేది గడ్డే కదా. అంటే మరి ఇలాంటి కుహానావాదులు ఉంటారు, దానికి ఉండే డైజెషన్ సిస్టమ్. అది చెరుకు గడ, ఆ చెరుకు గడ అది తిన్న అరుగుతుంది, నువ్వు తిన్న అరుగుతుంది. అది గడ్డిలోంచి వచ్చినటువంటి విత్తనాలు, బియ్యం కావచ్చు, జొన్నలు కావచ్చు, రాగులు కావచ్చు, అరికెలు కావచ్చు, ఇవన్నీ కూడా గడ్డి జాతిలోంచి వచ్చినటువంటి పదార్థాలే. అందులో ఉన్నటువంటి పదార్థంతో ప్రోటీన్ అది తయారు చేసుకుంటుంది. తయారు చేసుకోవడం చేతకాక పరాన్న బుక్కులు అంటారు. అంటే ఎదుటి వాళ్ళ మీద ఆధారపడి జీవించే వాళ్ళని పరాన్న బుక్కులు అంటారు. మీరు వాళ్ళన్నమాట. ప్రోటీన్ మనిషికి ప్రోటీన్ ఒక్కటే కాదు జీవితం. ఫుడ్ పిరమిడ్ అని ఉంటుందంటమ్మా. ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్. ఏ ఒకటి అధికంగా తీసుకున్నా ప్రమాదమే. ఇవి 3 కూడా ప్రతి దాంట్లోనూ ఉంటాయి. ప్రతి దాంట్లోనూ 3 ఉంటాయి. నువ్వు తీసుకునే గింజల్లో ప్రతి దాంట్లోనూ ప్రోటీన్ ఉంటుంది. నీకు ప్రోటీన్ కోసం కందిపప్పు అంటే డైరెక్ట్ ప్రోటీన్ ఉండదు,
ప్రోటీన్ తయారవ్వడానికి కావలసినటువంటి పోషకాలు ఉంటాయి కందిపప్పులో, చిక్కుడు గింజల్లో, బీన్స్లో చాలా రకాలు ఉన్నాయి కదా. ఈ గింజ జాతి అన్నిటిలో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే అందులో ఆయిల్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, పిండి పదార్థం ఉంటుంది. అంటే ఒకటి తయారవ్వాలంటే కంపల్సరీ ఫుడ్ పిరమిడ్ మీద బేస్ చేసుకునే తయారవుతుంది. ఇక్కడ ఎక్కడా కూడా అంటే దీనికి ప్రమాణం ఏంటి అంటే వేదమే ప్రమాణం. నా మాటే వేదం అంటారు కదా, వేదం ప్రమాణం. మాంసంలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. అది ఆ జీవికి, నీకు కాదు, నువ్వు తినడానికి కాదు. నువ్వు నీ శరీరం దేని మీద ఆధారపడకుండా సొంతంగా ప్రోటీన్ని, కార్బోహైడ్రేట్స్ని, ఫ్యాట్స్ని తయారు చేసుకుని వాటిని తీసుకుని సహజ సిద్ధంగా కొన్ని వందల వేల సంవత్సరాలుగా జీవనం సాగిస్తూ ఉన్నాం. ఇప్పుడు అంటే ఇంతకు ముందు ఇంత విచ్చలవిడి మాంసాహారం లేదుగా, మరి అప్పుడు ఎలా బ్రతికేశారు అంటే ఇప్పుడు అంటే మాంసం ఎక్కువ తింటున్నారు కూడా మేము ఎక్కువ మాట్లాడుతున్నాం అని అనుకుంటారు. ఇంతకు ముందు అప్పుడు కూడా ఉండేది తక్కువ, నెలకోసారు 3 నెలలకోసారు బతికారు కదా కొన్ని వందల ఏళ్ళు. అది ఎవడో చెప్పాడు మనిషి మాంసం తినడం కోసమే పుట్టాడు, మాంసంతో. అసలు అప్పుడు చిన్నపిల్లడు పుడతాడమ్మా, అడికి ఏమిస్తుంది తల్లి? మాంసం ఇస్తుందా? మాంసాన్ని జ్యూస్ చేసి ఇస్తుందా? కదా. నువ్వు తిండి పెట్టడం ఎప్పటి నుంచి మొదలు పెడతావు? 5 years, 5.5 years అన్నప్రాసన. అప్పుడు ఇమీడియట్గా మాంసాన్ని పేస్ట్ చేసి పెడతావా? లేదు. మరి ఆ మాత్రం బుర్ర లేదా? మనిషి పుట్టిందే మాంసం తింటూ పుట్టాడు అని అడగడానికి. పుట్టాడు మనిషి అడవిలోనే పుట్టాడు. దాన్ని ఏమంటారు, ఏప్స్, కోతి. మనిషి కోతి నుంచి పుట్టాడు, అక్కడే స్టార్ట్ అయింది. కోతులు ఏమైనా మాంసం తింటాయా? లేదు. అదే జీవ పరిణామ క్రియ జరిగింది అనుకుందాం. అంటే మాంసం పుట్టిన వెంటనే పెట్టట్లేదు, నువ్వు మాంసం తినడం కోసం పుట్టావు. నీకు ఈ కూర పళ్ళు అంటే జంతువుకు ఉండే కూరలు వేరుగా ఉంటాయి, ఈ మనకి మనుషులకు ఉండే అంటే మనం కూడా కొరకడానికి వీలుగా ఉంటాయి, జంతువుకి మాంసాన్ని చీల్చడానికి వీలుగా ఉంటాయి. జీవి వేరు. వేదం చెప్పింది మనిషి శాకాహారమే తినాలి. ప్రమాణం ఏంటంటే వేదమే ప్రమాణం. వేదంలో ఎక్కడా కూడా మాంసాహార భక్షణ మానవులు తినాలి అని ఉండదు. ప్రోటీన్ కావాలి అనుకుంటే ప్రోటీన్ని తయారు చేసుకునే శక్తిని నీ శరీరానికి, ప్రోటీన్ తయారు చేసుకుంటే దాన్ని దొంగిలించి తినేస్తున్నాము. ప్రోటీన్ కోసమే వంక పెట్టుకుంటే ప్రోటీన్ 100 రకాలుగా తయారవుతుంది. 100 రకాల పదార్థాలు ఉన్నాయి. ఇక్కడంటే మీట్ ఒకటే ఉంటుంది ప్రోటీన్ కోసం మాట్లాడాలి, ఇంకేం ఉండదు. ఇంకేమైనా మాట్లాడతావా? మీట్లో ప్రోటీన్ ఇంకేముంటుంది, కొంచెం ఏదైనా అది ఊరుంటే ఫ్యాట్ కూడా ఉంటుంది, లైట్గా ఎక్కడో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే హై కంటెంట్ ప్రోటీన్ అంతే. కానీ ఈ ప్రోటీన్ నీకు ఎందులో కావాలి? ప్రతి దాంట్లోనూ ఎంతో కొంత ప్రోటీన్, ఎంతో కొంత ఆయిల్, ఫ్యాట్స్, ఎంతో కొంత కార్బోహైడ్రేట్స్, ఆ లెవెల్ ఉంటుంది. అంటే ప్రతి మనిషి కూడా వాతం, పిత్తం, కఫం. అందరూ వాతంతో ఉండరు, అందరూ పిత్తంతో ఉండరు, అందరూ కఫంతో ఉండరు. ఆ మనిషి తన జీవన విధానం మీద ఈ 3 ఆధారపడి ఉంటాయి. అందుకని ప్రోటీన్ కావాలంటే ప్రోటీన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తినడం తప్ప ప్రోటీన్ బాగుందని చెప్పేసి కోడిని తినేయటం కాదు. ఇలా అంటే దీనివల్ల ఏమవుతుందంటే గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. ఇలా తింటూ వెళ్ళిపోతే ఒక అమెరికన్ రీసెర్చ్లో రాబోయే ఒక 20-30 ఏళ్లకి మనకు కావాల్సిన ఆహారాన్ని తయారు చేసుకోవడానికి 7 times పెరగాలంట. అంటే 1 ఎకరం ఉంటే అది 7 ఎకరాలు ఉంటే కానీ సరిపోదు. ఇలా మనం మాంసాహారాన్ని తింటూ వెళ్ళిపోతాయి. కానీ శాకాహారాన్ని ఒక 100 గ్రాములు పాలకూర విత్తనాలు చల్లితే మొక్కలు వచ్చినాయి, తినేసాం, దానికి ఇంకేం అక్కర్లేదు, తీసేసాం, మళ్ళీ వేస్తాం, మళ్ళీ వస్తున్నాం. దీనివల్ల ప్రకృతిలో పర్యావరణం మేనేజ్ చేయబడుతుంది. జంతువులు పెంచాలంటే మనం మళ్ళీ మొక్కలు పెంచాలి, వీటిని పెంచాలి. ఇవన్నీ పెరిగిపోతుంది, మనం కూడా పెరిగిపోతూ ఉంటాయి, ఇవన్నీ పెరిగిపోతుంటాయి, జాతి అంతరించిపోతూ ఉంటుంది. అందుకని శాకాహారమే మనకి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. ప్రోటీన్ ఆరోగ్యమే, ప్రోటీన్ ఎక్సెస్ అయితే కూడా మరి మీకు గ్లూకోజ్గా మారిపోతుంది, అది కూడా అనారోగ్యమే. అవసరానికి ఒక మనిషి అవసరానికి రోజుకి ఏదో లెక్క ఉంటుంది. పూర్వం అన్ని లెక్కలు చూడలే, జ్ఞానంతో చూశారు. తిన్న పదార్థంలో బుద్ధి ఉంది కాబట్టి యుక్తాయుక్త విచక్షణతో ఆహారాన్ని తయారు చేసుకుని తినేవారు. యూత్ని ఈ ప్రోటీన్ అనే దాని మీద పాడు చేస్తున్నారు. పాపం మీకు జిమ్స్లో సప్లిమెంట్స్ ఇస్తారు. ఆయన జిమ్లోనే చనిపోయారు, కర్ణాటక
కన్నడ హీరో అవును పునీత్ పునీత్. మాస్టర్. మరి మంచి జిమ్ బాడీ ప్రోటీన్ బాగా తీసుకున్నాడు, ఎందుకు చచ్చిపోయాడు? ఉమ్. అతి సర్వత్ర వర్జిత. ఏదైనా అవసరాన్ని మించింది తీసుకోవాలి. ప్రోటీన్ కోసం ఒక్కటే బతకట్లేదు మనం. మనిషికి కార్బోహైడ్రేట్స్, ఎనర్జీ అవసరం, ఫ్యాట్స్ అవసరం, ప్రోటీన్ కూడా అవసరం బిల్డ్ వరకు. ప్రోటీన్ కేవలం బిల్డ్ వరకు మాత్రమే. ఉమ్. జీవనానికి కార్బోహైడ్రేట్స్, ఎనర్జీ అవసరం, అవును. మూమెంట్కి ఫ్యాట్స్ అవసరం, ఆయిల్. ఉమ్. ఇవన్నీ కూడా దేని అవసరం దానికి ఉంది. ఎంత అవసరమో అంతే తినాలి. ఉమ్. అతిగా తినేస్తే పోతాం, సంకనాకి పోతాం. చాలా బాగా చెప్పారు సార్, అందరికీ అర్థమైనట్టు. థ్యాంక్ యూ సో మచ్. సూర్యసుంతలు.